త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులంట. పాత నిబంధనలో ఉంటుంది. కొత్త నిబంధనలో త్రోవల కోసం ఏమనుంటది? త్రోవ అంటే ఏంటి? మార్గం కదా. మార్గం కోసం ఏమనుంటది? ఒకసారి తీసుకుందాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇంకా కంటిన్యూ చేయండి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పాను. ఒకసారి ఈ 148వ కీర్తనలో మాట్లాడింది అండ్ యోహాను సువార్త 14:6లో మాట్లాడింది. ఒకసారి లింక్ చేసుకుందాం. అక్కడ ఏమన్నాడంటే యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయన త్రోవల యందు నడిచేవారు అందరూ ధన్యులు. ఇక్కడ ఏమవుతుందంటే యేసయ్య ఏమంటాడంటే నేనే మార్గము, అంటే నేను త్రోవ, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేరు. నన్ను ఎరిగి ఉండకపోతే తండ్రిని కూడా మీరు ఎరిగి ఉండలేరు. అంతే కదా. అంటే క్రీస్తు తెలియని వాళ్ళకి యెహోవా తెలుస్తాడా? తెలియదు. క్రీస్తు ప్రేమ తెలియని వాళ్ళకి దేవుడు తెలుస్తాడా? తెలియదు. క్రీస్తు యందు భయభక్తులు కలిగి లేని వాళ్ళకి ఆబ్వియస్గా అంతే కదా. అంటే క్రీస్తు ఏమై ఉన్నాడో యెహోవా కూడా అదే అయి ఉన్నాడు. అంటే ఆయన త్రోవ అంటే ఏం కాదండి, యేసయ్య మన కొరకు ఉంచిన త్రోవ, ఆయన మన కొరకు చూపిన త్రోవ. ఆయన మాదిరిగా మనం జీవించడమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం.